నమస్కారం హెచ్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గల తిరుమల విద్యాసంస్థల ఆవరణలో బుధవారం 10వ తరగతి జూనియర్ ఇంటర్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని సాధించాలంటే నిరంతర కృషి, పట్టుదల కావాలన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలలో పాయకరావుపేట బ్రాంచ్ నుండి 4 విద్యార్థులు మంచి పర్సెంటేజ్ సాధించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. బ్రాంచ్ లో చదువుతున్న విద్యార్థులకు కృషి, పట్టుదల అధికంగా ఉన్నాయని, క్రింద చదువులలో ఫౌండేషన్ సక్రమంగా లేని కారణంగానే పూర్తిస్థాయి ఫలితాలు సాధించలేకపోయారని అన్నారు. విద్యాసంస్థ ప్రారంభించిన మొదటి బ్యాచ్ నుండి 8 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించనున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గల ఐఐటి సీట్లలో తిరుమల విద్యార్థులు 1000 పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పాయకరావుపేట విద్యాసంస్థ బ్రాంచ్ ఎడ్యుకేషనల్ హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆలోచనలకు తగినట్లుగా పిల్లలను మెరుగుపరచడం, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించిన పాయకరావుపేట బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ ఫ్యాకల్టీలను అభినందించారు. అనంతరం 10వ తరగతి జూనియర్ ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చెక్కులను అందజేశారు. అరగంట మొబైల్ గంటతో కూర్చున్నామండి, గంట 2 గంటలు కూర్చున్నాను. నేను చదువుకుంటే నాకు కూడా వచ్చి ఉండేవి కదా. రిపీట్ అవ్వకూడదు అలాంటి. దట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ యువర్ హౌస్. అమ్మ కానీ నాన్న కానీ నేను మరీ మరీ చెప్తున్నా. ఆ ప్రివిలేజ్ తల్లిదండ్రులకు ఎందుకు కూడా చెప్పండి. మన కోసం అంత కష్టపడేటువంటి తల్లిదండ్రులే ఒక్కటే వాళ్ళు వాళ్ళ ఆకలిని చంపుకొని మనకు పెడతారు. అర్థమైంది విరిగా బట్టను విరిగిపోయినా లేదా షట్ట చిరిగిపోయినా అమ్మ చేత కుట్టించుకుని నాన్న షట్ట వేసుకుంటాడు. చెప్పలు తెగిపోయిన అనుకోండి, గోడలు తెగిపోయింది అనుకోండి, అక్కడికి వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి కుట్టించుకుని వేసుకుంటారు. నేను తగ్గిలా జస్ట్ బ్యాడ్ అన్నమాట, కొంచెం బ్యాడ్ మిస్ అయింది. ఎవరమ్మా లేదు తల్లి, ఏం పర్వాలా, ఇంకో ఛాన్స్ ఉంది కదా. వల్ల 98.9 జస్ట్ ఒక్క క్వశ్చన్ కనుక అమ్మాయి కరెక్ట్గా ఆన్సర్ చేసి ఉంటే ఈ అమ్మాయి కూడా 99 క్రాస్ అయిపోయింది. అది అర్థమైందా? కూర్చోదల్లి, కంగ్రాట్స్. అలాగే 98 మీద ఇంకొకరు కూడా ఉన్నారు, సూర్యకిరణ్ 98.13. ఎవరన్నా ఐఐటి, ఎంఐటి, ట్రిపుల్ ఐటీ కలిపి సుమారుగా 25 నుంచి 30 మంది ఈ సంవత్సరం ఈ బ్యాచ్ నుంచి జాయిన్ అయిపోతారు. అంటే పాయకరావుపేటలో ఐఐటీలు పక్కన పెడితే ఎంఐటి, ట్రిపుల్ ఐటీకి వెళ్ళే వాళ్ళంటే ఒక్కో సంవత్సరం నాకున్న ఎంక్వైరీలో 5350,443 ఎక్కడన్నా 313966. వీళ్ళిద్దరు కూడా 99% దాటారు. 99% అంటే సూపర్ పర్సెంటేజ్. తిరుమల మొత్తం గ్రూప్కి రాజమండ్రిలో 99 బ్యాచ్ నాళ్ళు 121 ఉన్న రాజమండ్రి బ్రాంచ్లో 121 పాయకరావుపేట ఫస్ట్ బ్యాచ్. అలాగే ఫౌండేషన్ లేనటువంటి పిల్లలు వీళ్ళంతా పాపం చిన్న స్కూల్స్ తెలివైన వాళ్ళే, కానీ పేరుకేదో ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి ప్రతి స్కూల్ దగ్గర ఉంటుంది. మీరు కావాలంటే బాగా మారుమూల ప్రాంతాలకు వెళ్తే అక్కడ హోర్డింగ్స్ కనపడుతూ ఉంటాయి. కాన్సెప్ట్ స్కూలు, నీట్, ఐఐటి కోచింగ్ అని చెప్పి అక్కడ ఫ్లెక్స్లు పెట్టేస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు అక్కడ ఏం చెప్తున్నారు రా బాబు అని చెప్పి. పాయకరావుపేట లాంటి చోటే కష్టం, తుమ్మి లాంటి చోటే కష్టం. ఏం జరుగుతుంది అంటే అందరూ బోర్డు పెడుతున్నారు అడ్మిషన్ కోసం అంతే. ఎక్కడ ఆ ఫౌండేషన్ ప్రోగ్రామ్ జరగట్లా. Token of appreciation.